హాయ్! ఈరోజు వివాహేతర సంబంధాల గురించి తెలుసుకుందాం. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్‌లో సుప్రీంకోర్టు మాకు చాలామంది యొక్క అపోహ ఏంటంటే సుప్రీంకోర్టే మాకు పర్మిషన్ ఇచ్చింది వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి. సుప్రీంకోర్టే మాకు అవకాశం ఇచ్చింది. చట్టబద్ధం చేసింది. కాబట్టి మమ్మల్ని ఎవడేమి ఆపుతాడు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చాలామంది ఒక రకమైన మిస్‌అండర్‌స్టాండింగ్‌లో ఉన్నారండి. సుప్రీంకోర్టు తన యొక్క జడ్జిమెంట్‌లో ఎక్కడా వివాహేతర సంబంధాలను ప్రోత్సహిస్తున్నట్టు ఎక్కడ మెన్షన్ చేయలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక వ్యక్తి తన యొక్క వైఫ్ యొక్క కన్సర్న్‌తో కానివ్వండి, లేకపోతే ఒక వైఫ్ తన యొక్క హస్బెండ్ యొక్క కన్సర్న్‌తో కానివ్వండి, పరస్పర అంగీకారంతో వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్లయితే అలాంటి సందర్భాల్లో మేము దానిని అక్రమ సంబంధంగా మేము పరిగణలోకి తీసుకోలేము అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేసింది. ఆ జడ్జిమెంట్ అనేది దాదాపు 5 నుండి 1000 పేజీల మధ్యలో ఉందండి. ఆ జడ్జిమెంట్ మొత్తం చదివితే దాంట్లో మొత్తం ప్రతి అంశాన్ని ఎలాంటి సందర్భాల్లో అది అక్రమ సంబంధంతో ఎలాంటి సంబంధాల్లో దాన్ని సక్రమ సంబంధంగా భావించడం జరగదు అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. కేవలం న్యూస్లో వచ్చేటువంటి ఒక హెడ్డింగ్ని పట్టుకొని అంటే అక్రమ సంబంధాలు చట్టబద్ధమే అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ని పట్టుకొని చాలామంది వాళ్ళకు సుప్రీంకోర్టే వాళ్ళకు బర్త్ రైట్గా అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిందని చాలామంది పెద్ద అపోహలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఒకవేళ ప్రోత్సహించినట్లయితే దానికి పాల్పడినట్టు ఖచ్చితంగా మీరు శిక్షకు అర్హులవుతారు. కాబట్టి చూసుకోండి, చాలామంది ఒక రకమైన అపోహలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి అపోహలను నుండి బయటపడడానికి మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.